కీర్తన దావీదు రాసిన కీర్తన అని మనందరికీ తెలుసు. ఈ కీర్తనలో నేను ఎంచుకున్న భాగము 13వ వచనం నుంచి చక్కని మాటలు ఈ గర్భఫలం గురించి నేనేం చెప్పాలి ప్రభువా, మీరు ఇచ్చిన ఈ గర్భఫలం గురించి, మరి ఇంత ఆశీర్వాదాన్ని గురించి నేనేం మాట్లాడాలి అని మరి 2 రోజుల నుంచి నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపులను మీ ముందు నేను షేర్ చేసుకుంటున్నాను. దేవుని కంట మనం కూర్చుండటా తెలుసంట, నిలబడటా తెలుసంట, హాస్పిటల్కి వెళ్ళడం తెలుసంట, మనం ఆలోచించడం తెలుసంట, సమస్తము తెలుసంట. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసును. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించున్నావు. నిజంగా మన తలంపులు పుట్టక మునిపే మన యొక్క చరిత్ర అంతా ఆయనకి తెలుసు అనమాట. నేను పిండమునై ఉండగా ఆయన కన్నులు నన్ను చూశాను. నియమింపబడిన దినముల్లో ఒక్కటి కూడా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితంలో ఆయనని ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా నిజంగా మనం చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా దేవునికి తెలుసు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే కదండి. ఆ బహుమానము అందరికీ దొరకదండి. ఎంతోమంది మరి మా కుటుంబంలోనే 13 సంవత్సరాలు అవుతుంది ఒక పాపకి పెళ్ళయ్యి, 13 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది. అలాంటి వాళ్ళు మనకి ఎంతోమంది తెలుసు, మనం ఎంతోమందిని చూస్తున్నాం. అసలు దేవుడు ఎంత త్వరగా ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడంటే సంగవిని నిజంగా అందుని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది. 2వ వచనము మనందరము కలిసి చదువుకుందాం, ఎందుకంటే మనందరికీ సంబంధించినటువంటి వచనం. అందరూ ఏకకంఠముతో 2వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. ఇది మనం అందరం ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాల్సిందే. దేవుడు నన్ను చూస్తున్నాడు. మనం ఏ పని చేసినప్పటికీ ధైర్యంగా దేవుడు నన్ను చూస్తున్నాడు అని మనం ప్రతి దినము ఆలోచన చేసుకున్నట్లయితే అసలు ఈ లోకంలోనంట జైళ్ళు కానీ ఇక చెరసాలలో కానీ ఇలాంటి మటర్లు కానీ ఏమి ఉండవు. ప్రతి ఒక్కళ్ళు అలాగా గనక ఆలోచన చేసినట్లయితే అలా ఉండదన్నమాట. కాబట్టి దేవుడు మనల్ని ప్రతి దినము కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు. ఒకవేళ మనం ప్రార్థన చేయట్లేదా, అది కూడా చూస్తున్నాడు. మనకి 24 అవర్స్ దేవుడు సమయం ఇచ్చాడు. మరి ఆ 24 అవర్స్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లుగా దేవుడు మనకి అట్టి కృపను దయచేయనుగాక. 13వ వచనం చదువుకుందాం రండి. చాలండి. ఎంత చక్కని మాటలు కదా. నా అంతరింద్రములను నీవే కలుగజేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఆయనే కదండి. ఆయన నిర్మించకపోతే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయన అంటాడు, మరి తల్లి గర్భములోనే ఉన్నప్పుడే దేవుడు అంటే ఆయన్ని ఏర్పాటు చేసుకున్నారంట. తల్లి గర్భంలో ఉన్నప్పుడే. తల్లి గర్భం గురించి అనేకమైన శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి చూడండి. అయితే ఈయన ఏమంటున్నాడంటే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము కలుగుతుందంట. ఆయనకి భయము ఆశ్చర్యము కలుగుతుంది. 14వ వచనం చదువుతున్నాను. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసింది. ఎంత బాగా డీప్గా దేవుణ్ణి ఆయన ఎరిగి ఉండకపోతే ఆయన కార్యములు ఆశ్చర్యములు, ఆయన సంగతి నాకు బాగా తెలిసింది అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. పిండమునై ఉన్నప్పుడే దేవుని కన్నులు చూసినాయి అని కూడా చెప్తున్నాడు. నిజంగా గర్భంలో అది పడినప్పుడు ఎంత చిన్న మాంసపు ముద్ద, ఎంత ఆశ్చర్యం అంటే దానికి లివర్ ఏర్పడుతుంది, మన అవయవాలన్నీ ఏర్పడుతున్నాయి. అంటే అసలు ఒక్కొక్కటి ఇక్కడ ఇద్దరు బిఎస్సీ నర్సులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి ఇంకా నాకన్నా బాగా చెప్పగలరేమో. అంతే ఉంటుంది కదా. ఎలా రూపుదిద్దుకుంటుందో నిజంగా అవన్నీ ఆలోచించుకుంటూ లివర్ ఫామ్ అవటం, హార్ట్ ఫామ్ అవటం, ఎముకలు ఫామ్ అవటం, చెవులేంటి, ముక్కు ఎలా ఫామ్ అవుతుంది, ఇదంతా మనము డీప్గా స్టడీ చేస్తే దీన్నే 1 గంట చెప్పవచ్చు అనమాట. దేవుని కృప కానీ దేవుని కార్యాలు కానీ మనం అసలు వర్ణించలేమండి. ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే మన జ్ఞానానికి అసలు అందదు ఆయన. అందుకే నేను ఇంకొక మాట తర్వాత చదివిస్తాను. అది 127వ కీర్తనలో ఉంటుంది. తర్వాత 15వ వచనం చదువుకుందాం. నేను పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. హల్లెలూయా చాలండి. ఒక్కొక్క వచనం చూసుకుని లాస్ట్ వరకు మళ్ళీ వెళదాము. నేను ఎంత
టైం తీసుకుంటున్నాను. సమయం ఎక్కువ తీసుకుంటే చెప్పండి, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. ఒక అరగంటలో నేను లోపే ముగించేస్తాను. అయితే నేను రహస్యమై పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ప్రతి ఎముక కూడా దేవునికి తెలుసండి. మరి ఆదాముకి లేనిది మనకున్నది ఏంటండి? ఒకసారి చెప్పండి. ఆదాముకి లేనిది మనకున్నది. మా హస్బెండ్ కూడా ఇదే ఆన్సర్ చెప్పారు. సిగ్గు కొంచెం బెటర్గానే చెప్పారు. కానీ ఇంకోటి ఉంది, రక్షణ, భయం. మీరు అన్నీ బాగానే చెప్తున్నారు, అన్నీ కరెక్ట్ ఆన్సర్లే. కానీ ఇంకొకటి ఉంది రావాల్సిన పాయింట్. అవ్వ మాట విన్నాడు, మనం వింటలేదా? మన శోధనలో పడుతున్నాం కదా. నిన్న అసలు ఎంత అద్భుతంగా జరిగిందంటే ఇలాంటి క్వశ్చన్సే మేము వేసుకున్నాము. మీరు ఎవరు లేరు, ఎవరు ఉన్నారు? 4 మాత్రమే ఉన్నారు. ఎంత గంభీరంగా జరిగిందంటే చాలా చక్కగా, అంటే అందరూ లేడీస్మే కాబట్టి చక్కగా ఓపెన్గా డిస్కస్ చేసుకోవడానికి చాలా చాలా అద్భుతమైన విషయాలు మేము అందరం, అంటే అందరికీ ఒక బ్రెయిన్కి ఒక మేతలాగా అయ్యిందనమాట. అది కూడా అయ్యింది. అయితే ఆదాముకి ఉన్నది లేనిది మనకున్నది ఏంటంటే నాభి కదండి. నాభి అంటే బొడ్డు కదా, అదేనమాట. సరే, నిజంగా దేవుడు మన కలిగి చేసిన విధం చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. ఇది అందరము 17వ వచనము అందరము కలిసి చదువుకున్నాం. అసలు దేవుడికి ఎక్కువై ఉన్నాయి. అంత గొప్ప గంభీరమైనటువంటి మాటలండి. చాలండి, చాలు. దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి. అందుకే దావీదు గురించి దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటండి? దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్ దావీదు, నా హృదయానుసారుడు, అతనికి ప్రియముగా అయిపోయాడు అనమాట. ఇంకోటి దానియేలు గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటి? దానియేలు గారి గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ చెప్పాలా? నిన్న నువ్వు కూడా ఉన్నావు కదా. దానియేలు గురించి నా ప్రియుడు అనేది చెప్తాడనమాట దేవుడిచ్చిన స్టేట్మెంట్. మోషే గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్, అబ్రహాం గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్, విశ్వాసాలకు తండ్రి. ఎవరు స్నేహితుడు? దేవుడికి అబ్రహామే స్నేహితుడు కదా. ఇట్లాంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. రెడీగా ఉండాలి ఆన్సర్స్ మీరు పెట్టుకొని. ఓకే, ఆయనకంట మన పట్ల ఉన్న తలంపులు ఎంతో ప్రియమైనవంట. చాలా మంచి తలంపులు ఉన్నాయి. నా బిడ్డ ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని. కానీ మనం చాలా విరుద్ధంగానే జీవిస్తూ ఉంటామండి. వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటే అవి ఇసుక కంటేనూ లెక్కకు మించి అన్ని తలంపులు పెట్టుకున్నాడండి. మనం అంతగా వర్ధిల్లాలని ఆయనకి మనకి ఆశీర్వాదాలు ఇసుక కంటే మించినవి, పర సంబంధమైనవి కానీ భూ సంబంధమైనవి కానీ ఇసుక కంటే మించినవి ఆయన మన పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నారండి. అన్ని పెట్టుకున్నారండి. అబ్రహాంకి ఏమిచ్చాడండి వాగ్దానం? దేవుడు ఇసుక రేణువులు కదా అంత. ఇప్పుడు మనం చూస్తున్నాం కన్నులారా. అప్పుడు అబ్రహాము నమ్మాడు కాబట్టి అతడు విశ్వాసాలకే తండ్రి అయిపోయాడు. ఇప్పుడు మనకు కూడా చెప్తున్నాడు, మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు కానీ లెక్కకు మించి ఉన్నాయంట. ఆయన యొక్క తలంపులు కానీ మనకు లెక్కకు మించి ఉన్నాయంట. కాబట్టి మరి మన బిడ్డల కోసం మన బిడ్డల పట్ల కూడా మనం అనేకమైన తలంపులు పెట్టుకుంటాం కదా. చాలా వాళ్ళ పట్ల మా బిడ్డలు ఇలా అవ్వాలి, అలా అవ్వాలని. గ్రేస్ సిస్టర్తో నేను ఎక్కువ మాట్లాడిన కానీ తను బిజీగా ఉంటారు. ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడినప్పుడు సంఘవి గురించి చెప్పిన మాట, నా కూతురు భలే చక్కగా చదువుకుంటుంది, ఏదన్నా పట్టుకుందంటే అది కంప్లీట్, ఆ టార్గెట్ కంప్లీట్ అయ్యే వరకు సాధిస్తుంది తను అని ఒక మాట చెప్పారనమాట. నిజంగా అంత చక్కగా చదువుకోబట్టి తను MBBS చేయగలిగారు.
మరి చక్కని భర్తను కూడా దేవుడు ఆమెకి ఇచ్చారు. మరి వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత బ్లెస్డ్ అండి. అందుకని యోహాను పుట్టినప్పుడంట దేవునికి సంతోషం కలిగిందంట. అక్కడ ఉన్న చుట్టుప్రక్కల వారికి సంతోషం కలిగింది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి చూడండి. అతడు పుట్టడం వలన అనేకులకు సంతోషం కలిగను అని ఉంటుంది. త్వరగా తీయాలి చదివిన. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం. మరియు అతడి తండ్రుల హృదయములను పిల్లల తండ్రులకును అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును ఇష్టమును పెట్టి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏదైన ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించడం. చాలమ్మ. అతడు పుట్టడం వల్ల అనేకులకు సంతోషం కలిగిందంట. మరి సంగవి పుట్టినప్పుడు కూడాని మరి సంగవి ఇంత ప్రయోజనకరాలు అయినప్పుడు ఆ కుటుంబానికి ఎంత సంతోషము కదా. ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు. మనలోనే ఒక సిస్టర్ ఆ పాపకి MBBS సీట్ వచ్చిందని మనందరినీ పిలిచి మరి మంచిగా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుని భోజనాలు పెట్టి ఎంతో చేశారు. ఆ LF సిస్టర్, ఆ సిస్టర్ పేరు ఏంటి, శైలజ సిస్టర్. అలాగే MBBS సీట్ రావడం అంటే అది గాడ్స్ గ్రేస్ కదా. అలాగా తన పట్ల తన గురించి మరి ఆమె పుట్టడం వల్ల ఆమె ప్రయోజకురాలు అవ్వటం వల్ల కుటుంబానికి తల్లిదండ్రులకి ఎంతో సంతోషం కదా. యోహాను పుట్టినప్పుడు కూడా వాళ్ళందరికీ అనేకులకి సంతోషం కలిగిందంట. మరి మనల్ని చూసినప్పుడు కూడా యేసయ్య సంతోషించాలి. ఆయనకి ప్రేమగా ఉండాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో క్షణము అనుసంధానమై ఉండాలి. మన యొక్క మైండ్ మనం కూర్చుంటుట తెలుసు, నడుచుట తెలుసు. నేనైతే వాక్యం ధ్యానించిన తర్వాత మరి ఏదన్నా కిచెన్లో పని చేస్తున్నా సరే నా మైండ్ ఎక్కడో ఉన్నట్లు ఉంటుంది అనమాట. మా హస్బెండ్ పిలుస్తుంటే అని తర్వాత ఎప్పుడో అంటే చదివిన వాక్యాన్ని నేను మెమరైజ్ చేసుకుంటా. పని చేస్తున్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ ఇక లోక విషయాలు నేను అసలు ఆలోచించను. ఎందుకంటే నాకు లోకం గురించే తెలియదు. నేను లోకంలో అసలు పెరగలేదు. నన్ను ఇంట్లోనే నా తల్లిదండ్రులు ఇంట్లోనే పెంచారు. భర్త గారు కూడా మరి అంతగా ప్రేమగా చూసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి అవి చేసుకురా ఇవి చేసుకురా అన్నట్లు నన్ను చేయలేదు. కాబట్టి ఇంట్లో నాకు ఎక్కువ సమయం ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ ప్రభుతోనే గడిపాను అనమాట. నాకు ప్రభు తప్ప ఇంకేమీ తెలియదు, ప్రభు పాదాలు తప్ప ఇంకేమీ తెలియదు అనమాట. అయితే మన తలంపులన్నీ ఆయన ఎరుగున్నారు. ఆయనకి ఎప్పుడు మనం ప్రియులుగా ఉంటామంటే యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం అనుకుంటా. నువ్వు నాకు ఇష్టడు అయితే కనుక నాకు ప్రియుడు అయిపోయావు అని ఉంటుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం. చాలమ్మా. నేను నిన్ను ప్రేమించున్నాను కనుక మనుషులను అప్పగించున్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడవైతివి కనుక ఘనుడవై. మనం ఎప్పుడైతే దేవునికి ప్రియముగా ఉంటామో ఘనంగా దేవుడు మనల్ని చూస్తాడన్నమాట. తర్వాత ప్రోవర్బ్స్లో కూడా ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అది జ్ఞానానికి మూలము, దానివల్ల ఐశ్వర్యము ఘనత అన్నీ వస్తాయంట. 22వ అధ్యాయము ప్రోవర్బ్స్ 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యము ఘనతయు జీవమును. దానివల్ల అందరం కలిసి చదువుతాము. ఈ 4వ వచనము అందరం కలిసి చదువుతాం. అందరూ తీయండి దయచేసి. చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి బైహార్ట్ చేయాలన్నమాట. ఇలాంటివి బైహార్ట్ చేయాలి. అందుకే అందరం కలిసి, అందరు చెప్తారో లేదో కానీ మనం చాలామంది సేవకులను చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే చూస్తాము. కానీ మనం లేడీస్మే కాబట్టి ఈ విధంగా చదువుకుంటే మనం ఒక 30 సెకండ్సే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ వచనము మళ్ళీ మనకి ఎప్పుడో జ్ఞాపకం వస్తుందంట. అందుకే మళ్ళీ చదవండి అని నేను చెప్తున్నాను. అందుకే నేను మళ్ళీ వాక్యం చదువుతూ ఉంటాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగుతుంది. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఇంత అంతా కాదు. ఈ లోక సంబంధమైన ప్రాఫిట్ కొంత మట్టుకే ప్రయోజనకరం అవుతుంది. కానీ అది పర సంబంధమైన ఆ సాధకము, దేవునితో మనం చేసేటువంటి ఆ యొక్క సమయము కానీ ఆ తర్ఫీదు కానీ ఈ లోకంలోనూ పరలోకంలోనూ ప్రాఫిటబుల్గా ఉంటుందంట. తర్వాత మనం ఇంకొక మాట చదువుకుని ముందుకు వెళదాము. దేవుడికి మన పట్ల ఉన్న తలంపులు ఇసుక కంటే ఎక్కువై ఉన్నవి. 23వ వచనము చదువుకుని ఇంకొక భాగంలోకి వెళదాం మనం. 23వ వచనం. 23, 24 అందరం కలిసి చదువుకుందాం.
139వ కీర్తన 23, 24 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడుపుము. హల్లెలూయా. ఈ ప్రార్థన మనం అందరం చేసుకున్నట్లయితే మొదట నేను చెప్పినట్లుగా నేను కూర్చుంటా, నేను నిలబడిటా నీకు తెలిసే ఉన్నదన్న మాట ఏ విధంగా అయితే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. 127వ కీర్తన కూడా చదువుకుని ముందుకు వెళదామండి. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుడు. హల్లెలూయా. ఈ మాటలు మనకి అందరికీ సుపరిచితమే. 127వ కీర్తన బై హార్ట్ అంటే కంఠస్థం వచ్చిన వాళ్ళు ఎవరైనా చేతులు చూపించండి. కంఠస్థం వచ్చిన వాళ్ళు చెయ్యాలి. అదొక్కటి మాత్రం వస్తుంది, కానీ చెయ్యాలి కంఠస్థం చెయ్యాలి కంఠస్థం చెయ్యాలన్నమాట. అయితే తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడంట వారికి ఇస్తూ ఉన్నాడంట. మనము నిజంగా నిద్రపోతున్నప్పుడు దేవుడు ఎన్ని మహత్కార్యాలు చేస్తాడంటే నిజంగా మనము డైలీ రొటీన్గా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది మన జీవితం. పెళ్ళైన కొత్తలో అసలు గర్భంలో ఎప్పుడు పడ్డారో మనకు తెలియదు, ఎవరికీ తెలియదు. మాకు ఆ ఫలానా టైంలో మా గర్భంలో పడ్డారని మనకి అందరూ లేడీసే కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎవరికన్నా తెలుస్తుందా? వెళ్ళి ఇంకా పీరియడ్స్ రావట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడండి దేవుడు. మన కొరకు అన్నీ ప్రిపేర్ చేసి ఉంచుతాడండి. నిద్రపోతుంటే మన కొరకంట ఆయన పని చేస్తూ ఉంటాడంట, మనం నిద్రపోతుంటే ఆయన పని చేస్తూ ఉంటాడంట. దేవుడు తన పిల్లలకి ఏం కావాలో, ఏం అవసరతలు ఉన్నాయో అన్నీ సమస్తము ఇస్తూనే ఉంటాడనమాట. తర్వాత ఇంకొక మాట, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు అన్న దగ్గర మనం కుమార్తెలే అని కూడా పెట్టుకోవాలి ఖచ్చితంగా. కుమారులే కాదు కదండి, కుమార్తెలే. ఫస్ట్ మాకు మా బేబీ పుట్టినప్పుడు, మా బేబీ అంటే నా కూతురు పుట్టినప్పుడు మేము ఆడపిల్లే కావాలనుకున్నాం. మా హస్బెండ్ అలాగ అనుకున్నారు, నేను అలాగనుకున్నాను. అలాగే ఆడపిల్లే పుట్టింది. తర్వాత దేవుని కృపను బట్టి బాబు పుట్టాడు. తర్వాత మనవరాలు పుట్టేటప్పుడు కూడా మేము ఫస్ట్ మనవరాలే కావాలనుకున్నాం, మా హస్బెండ్ నేను. అలాగే మనవరాలే పుట్టాడు. అంటే ఆడపిల్లలు అంటే మాకు అంత ఇష్టం అనమాట. ఆడపిల్లలు లేని ఇల్లు అసలు ఎంత బోరుగా ఉంటుందో తెలుసా? ఆడపిల్లలే అసలు బ్లెస్డ్ అనమాట. అయితే అంటే మగపిల్లలు ఉన్నామంటే అంటే వాళ్ళే కావాలి అంటే కుటుంబాల్లో చాలామంది కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టిందని చిన్న చూపుని భర్తలు వదిలేసిన వాళ్ళని చాలామంది చూస్తామండి. బిహెచ్ఎల్లో ఒక సిస్టర్ ఉంటుంది, 22 సంవత్సరాలు అయింది, 2 ఆడపిల్లలు పుట్టారు నీకు అనేసి భర్త అలిగి మాట్లాడుకోకుండా ఉంటాడు. ఇంట్లోనే ఉంటారు, కాపురం చేస్తూనే ఉంటారు, కానీ మాట్లాడు. ఎందుకు మాట్లాడంటే అదే కారణం. ఆ గురించి మేము ఎంతో కాలం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఆ పిల్లలు ఎంబీబీఎస్లో అయ్యారు. ఎందుకు మమ్మల్ని అంత ఛాలెంజింగ్గా చదువుకున్నారు 2 పిల్లలు కూడా ఆడపిల్లలు. అయితే ఛాలెంజింగ్గా చదువుకున్న తర్వాత ఆ పిల్లలు అంత ప్రయోజనకులు అయిన తర్వాత భార్యాభర్తలు మంచిగా ఉండడం కానీ అలాంటి సాక్ష్యాలు ఎన్నో చూస్తాం. కానీ కుమారుడైనా కుమార్తె అయినా అంటే కుమారుడు అంటే అంత గ్రేట్గా ఫీల్ అవుతారు. ఒక సిస్టర్ అయితే నా కుమారుడే కావాలని ప్రార్థన చేయండి. మన గ్రూప్లో సిస్టర్కి తెలుసు, ఒక సిస్టర్ అయితే ఒక గ్రూప్లో మా కుమారుడే మనవడే కావాలని ప్రార్థన చేయించింది ఒక సిస్టర్. అయితే దేవుడిని కృపను బట్టి ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. ఒక మనవడే పుట్టాడు. మనవడు వద్దు అని కాదు, కానీ ఏదైనా సరే దేవుడిచ్చింది. అసలు అది కూడా లేకోకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారండి, అల్లాడిపోతున్నారు. వాళ్ళ గురించి, వాళ్ళ చరిత్రల గురించి మనం చూసినట్లయితే అల్లాడిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. దేవుడు జ్ఞాపకం చేసుకోలేకపోతే మనకి ఎన్ని కోట్లున్నా సరే, ఆ డాక్టర్లకి ఎంత దారిపోసినా సరే, అది దేవుని అనుగ్రహం లేకపోతే రాదండి. ఆ కోట్లు ఉన్న వాళ్ళందరూ కూడా మరి డబ్బులు పెట్టి పిల్లల్ని తెచ్చుకోవచ్చు కదా, అది కేవలం దేవుని కృపే అనమాట. కాబట్టి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలంటే నిజంగా ప్రతి దినము కూడా మనం
మాట్లాడేది కూడా నీ బిడ్డలు వింటూ ఉంటారంట. ఎలిజబెత్ గర్భంలో శిశువు ఎలాగా గంతులు వేసిందో ఆ మాట ఎవరన్నా తీసి చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము చక్కగా టకటక చదవాలి. 40వ వచనం. జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేశాను. ఎలిజబెత్ మరియ యొక్క వందనములను వినగానే ఆ దినముల యొక్క మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేశాను. ఎలిజబెత్ మరియ యొక్క వందనం వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా చాలు చాలు. ఇప్పుడు మనం ఉజ్జీవంగా పాటలు పాడినప్పుడు లోపల ఉన్న బిడ్డ ఎంత సంతోషించి గంతులు వేసే ఉంటుంది. ఇక్కడ ఇక్కడ పొడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరం ఎక్స్పీరియన్స్, అందరం పిల్లలు గల వాళ్ళమే కాబట్టి నిజంగా ఆ సంతోషం గంతులు వేస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా దేవుని స్థుతిస్తూనే ఉండాలి కూడా. అయితే వాళ్ళు ఎలాగ దీవించారో అది కూడా చదువుకుందాం. స్త్రీలలో మనం అందరం కూడా ఒక మాట అందరూ తీసారా ఈ మాటలు? దయచేసి తీసి ఉంచండి. మనం అందరం కలిసి పాప కోసం, సంగమి కోసం ఈ మాటలు గట్టిగా చదువుదాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఇలా ప్రార్థించాను. ఇదిగో నీ శుభవచనము నా చెవి వినబడగానే నా గర్భంలోని శిశువు ఆనందంలో గంతులు వేశాను. చాలండి. ఎంత అమూల్యమైన మాటలండి. మరి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలతో ఉన్న సంతోషము నాకైతే ఎన్ని గొప్ప గొప్ప పార్టీస్కి వెళ్ళాను, 5 స్టార్స్కి వెళ్ళాను, ఈ హోటల్స్కి వెళ్ళాను, మంచి ఫుడ్ తిన్నాను. మరి ఎంతో ప్రాణ స్నేహితులతోటి, అంటే హిందూస్ కూడా ప్రాణ స్నేహితులు ఎంతోమంది ఉంటారు మనకి, మంచి స్వభావం. ఎన్ని పార్టీస్ అటెండ్ చేసినా, ఎన్ని పిక్నిక్స్కి వెళ్ళినా, ఏ ఫారెన్ ట్రిప్పులకి వెళ్ళినా ఇంత సంతోషం నాకైతే దొరకదండి. అది యేసులో ఆనందం శాశ్వతమైనది. అందుకే నేను ఎక్కడున్నా సరే నేను ఒక గ్రూప్ని ఇలాగా ఫామ్ చేసుకుంటాను. ఆ సిస్టర్స్ తోటి మాట్లాడుతుంటే కానీ, ఆ యొక్క ఏదైనా ఇలాగ ప్రేయర్ జరుగుతుందంటే కానీ నా సంతోషము ఆనందం డబుల్ అయిపోద్ది. లాస్ట్ టైం నేను మీకుతో చెప్పాను కదా, మనం ఒక చోటకి ప్రార్థనకి వెళ్ళినప్పుడు మేమందరం కలిసి ఈ సంతోషంలో నా మొబైల్ కూడా తీసుకెళ్ళడం మర్చిపోయింది. అంత సంతోషిస్తానండి. అదే నాకు ఆనందం అనిపిస్తుంది. ఇంట్లో ఎన్ని సమృద్ధి ఉన్నా సరే మీకు తెలిసిందే అందరికీ. ఒక చిన్న చరణం పాడండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. యెషయా గ్రంథము 49వ అధ్యాయము అందరూ తీయండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం తీసిన వాళ్ళు చదవండి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచిన వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. హల్లెలూయా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా వాళ్ళైనా మరుస్తారేమో కానీ, చంటి పిల్లను మరుస్తుందా? వాళ్ళైనా ఒకవేళ ఒక క్షణం మరుస్తారేమో కానీ, మరి చూడుము నేనైతే నిన్ను మరువను విడువను ఎడబాయను అంటున్నాడు. చూడుము నా అరచేతుల్లోనే నిన్ను చెక్కుకున్నాడు. అరచేతుల్లో ఎందుకు చెక్కుకున్నాడండి? ఇది కూడా చెప్పాలి అందరూ. అరచేతుల్లోనే ఎందుకు చెక్కుకున్నాడు? ప్రభు మన స్వహస్తాలతో చేసాడు కనుక తన మన రూపాన్ని చేతులతో చేసి కాబట్టి చెప్పుకున్నాడు. ఇంకా
ఇంకా చెప్పాలి చాలాసార్లు ఛాన్స్ చూసుకున్నాను లైఫ్ డైలీ డేస్. నిత్యం. అవును, రెండు కరెక్ట్ ఆన్సర్లే. ఇంకా చెప్పాలి, ఎన్నో ఆన్సర్స్ వస్తాయి డిబేట్ పెడితే. నిత్యము చూసుకోవడానికి వస్తున్నాం. నిజంగా ఆయన చేతులతోటి ఎంత ప్రీతిగా చేసుకున్నాడంటే మా శ్వేత కూడాని ఏ బొమ్మలు చేస్తుంది. అలా అవి బయట నుంచి కొన్నాయి అనుకుంటా నేను. ఎంత బ్యూటిఫుల్గా, అదే మెటీరియల్ అమ్మా, క్లే అంటే డ్రై క్లే. అవి ఆ బొమ్మలు ఎలా ఉంటాయంటే రియల్గా షాపుల నుంచి తెచ్చినట్టు ఉంటాయి. అంత చక్కగా మరి మన మానవులమైన మనమే ఇంత చక్కగా రూపుదిద్దుతుంటే అసలు సర్వజ్ఞాని అయినటువంటి ఆయన ఎంత చక్కగా మనల్ని రూపుదిద్దాడండి. ఇప్పుడు సంగమి గర్భంలోని శిశువుని ఎంత చక్కగా రూపుదిద్దుతున్నాడో కదా. ఎలా ఉంటాడా ముందు మమ్మీ డాడీలకి ఎగ్జైట్మెంట్ అనమాట. అలా ఉండదు, తాత నాన్నమ్మలకు కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఉంటుందిలేండి కదా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మర్చిపోతుందేమో కానీ దేవుడు మనల్ని అనుక్షణము చూసుకోవడానికి తన రూపములో, తన స్వరూపములో, తన పోలిక చొప్పున ఎంత చక్కగా దేవుడు మనల్ని చేసుకున్నాడంటే చూసుకోవడానికి, ఆయనతో సహవాసం చేయడానికి. ఇంకొక మాట 22 సామ్స్ అంటే కీర్తన 22:10. కీర్తన 22:10. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. హల్లెలూయా. గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే. ఎలా చెప్తున్నాడో చూడండి దావీదు. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఒకవేళ మనుషులు కానీ తల్లిదండ్రులు కానీ విడిచిపెట్టినప్పటికీ యెహోవా నిన్ను చేరదీయనని వాక్యం ఉంటుంది కదా. సమ్ టైమ్స్ తల్లిదండ్రులు ఒకవేళ ఫారెన్ వెళ్ళిపోయారనుకోండి, పిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్ళిపోతారు కదా చాలామంది, వాళ్ళన్నా దూరంగా ఉంటారు. కానీ దేవుడు మాత్రం అనుక్షణం మనల్ని చంటి పాపలా చూసుకుంటూనే ఉంటాడు. మరి ఇంకొక మాట చదువుకుందాము. 71వ అధ్యాయము 71:5-6 వచ్చిన ఈ కీర్తన 71. ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయదు. హల్లెలూయా. చాలా ఏమంటున్నాడు? బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఎందుకంటే దావీదు కంట వాళ్ళ తల్లిదండ్రులు జన్మనిచ్చినప్పటికీ చాలా ఇంట్లో వాళ్ళు ప్రేమగా చూసేవాళ్ళు కాదంట. తండ్రి ముఖ్యంగా ప్రేమగా చూసేవాడు కాదంట. తల్లి ప్రేమ ఎప్పటికీ మరవలేంది. తర్వాత అన్నదమ్ములు కూడా మరి చాలా దూరంగా చూసేవాళ్ళ. ఏసేపుని ఎలాగైతే కక్ష పెట్టుకుని అలాగ గుంటలో పడేసి ఇలాగ చేశారో, ఈయన కూడా అంత సిచ్యువేషన్ లేదు. కానీ మరి ఈయన కూడా అంత ప్రేమగా చూడలేదంట. అందుకే దేవుడే ఆయనకి ప్రియుడైపోయాడు అనమాట. అరణ్యంలో ఉండి కూడా ఇన్ని కీర్తనలు రాశాడు. బాల్యం నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉన్నావు. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము గానము చేసేదను. హల్లెలూయా. నిత్యము స్తుతి గానము. ఆయన రాసిన పాటలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాశాడో కానీ ఇప్పటికీ మనము స్తుతి గానము చేస్తూనే ఉన్నాం. ఇంకొక మాట చదువుకున్నారండి. ఇర్మియా గ్రంథము 29:11. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేసి వత్తురేమి, నేను మీ మనవి ఆలకించును. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. ఎంత నిరీక్షణకరమైనటువంటివి. మరి సంగవి కొంచెం భయపడుతుంది అని నాకు తెలిసింది. ఎవరికైనా ఫస్ట్ డెలివరీకి భయమే ఉంటుంది. పైకి ఏం భయలేదని అంటారు. మా పాప కూడా అస్సలు నాకు ఏం భయలేదు అనేది. కానీ ఇంకా ఆ యొక్క డెలివరీ రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఎవరిని రానివ్వరు కదా, అప్పుడు కొంచెం కంగుతిందనమాట. కానీ వచ్చేటప్పుడు నవ్వుకుంటా వచ్చింది. 2 పిల్లల్ని వేసుకుని ట్విన్స్ కదా, చక్కగా నవ్వుకుంటా వచ్చింది. అయితే పైకైతే మాకేం భయం లేదు అనుకుంటారు. కానీ ఎక్కడో ఒక చోట
భయం అనిపిస్తుంది. కాబట్టి దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే దేవుడు ఇచ్చే వాక్ అనమాట. నువ్వు కూడా చదువమ్మా 12వ వచనం సంఘం చదువు. అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. చదువు ఇరిమియా 29 చదువమ్మా. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. అదే దేవుడు నీకేమని చెప్తున్నాడు. క్షేమకరమైనవి నెరవేర్పులకు వచ్చిందనమాట. సరే, ఇంకొక మాట చదువుకుందాము. ఆదికాండము 24వ అధ్యాయము. అక్కడ ఒక తల్లిని రిబ్కాని అందరూ ఆశీర్వదిస్తారు. ఆ విధంగా మనం కూడా సంఘవిని ఆశీర్వదిద్దాం. 24వ అధ్యాయము ఆదికాండము 60వ వచనం. వారు రిబ్కాతో, మా సహోదరి నీవు వేల వేల తల్లి వగుదుగాక. హల్లెలూయా. మీరందరూ తీసినట్లయితే ఈ మాట ఆమె వరకు మనము చదువుదాము. వారు రిబ్కాతో, మా సహోదరి నీవు వేల వేల తల్లి వగుదుగాక. ఈ సంతతి వారు తమ మగవారి మంచిని ఆశీర్వదించుగాక అని ఆమెను దీవించుగాక. చాలు. వేలకి తల్లి అంటే 1000 మందిని కనాలని కాదు, కానీ దేవుడు నీకు అంత సమృద్ధిని దయచేయనుగాక. తర్వాత ఆత్మ సంబంధమైన మర్మాన్ని తెలుసుకుందాము. ఆత్మలో మరి ప్రసవ వేదనతోటి పౌలు ఎన్నో ఆత్మలు కన్నట్టుగా మనం చూస్తాము. ప్రసవ వేదనతోటి కనేటువంటి ఆత్మ సంబంధమైన పంట. ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు ఉంటారు, భూ సంబంధమైన తల్లిదండ్రులు ఉంటారు. నువ్వు అనేకుల్ని రక్షించి అనేకులకి తల్లి అవుదుగాక అని ఇదనమాట. నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం తల్లి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం ఇది చదువుకుని మనము ముగించేసుకున్నాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుంచి మనం అందరము కలిసి చదువుకున్నాం. 6:24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుచున్నారు. నేను వారిని ఆశీర్వదించుచున్నాను. అయితే ఒక చిన్న వీడియో ఎవరైనా తీయండి. ఈ మాటలు మనం చేతులు చాపి ఆమె మీద ఇట్లా చేతులు ఉన్న స్థలంలోని చేతులు చాపి ఈ మాటలు మనం గట్టిగా పలుకుచుండగా ఒక చిన్న 1 minute వీడియో తీసుకుంటే అది తన పిల్లలకి తర్వాత చూపించుకుంటుంది. అయితే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుదామంటే ఇప్పుడు చదివి మొదలుపెట్టినట్లు 24వ వచనం నుంచి 26వ వచనంలో యెహోవా నీకు సమాధానము కలుగజేయును గాక అని ఉంది కదా, అక్కడ వరకు ఆపేద్దాము. చదువుదామా ఒక్కసారి గంభీరంగా గట్టిగా చేతులు చాపుదాము. ఒక కుడి చెయ్యి చాపండి, ఒక కుడి చెయ్యి ఇది ఎడమ చెయ్యి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడనుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అట్టి కృపను తనకు అనుగ్రహించుగా ప్రార్థించాము. అందరూ నిలబడినట్లయితే పరలోక ప్రార్థన చెప్పుకున్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకములో నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. వాళ్ళ అపరాధము చేయవారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని రక్షించుము. ఎందుకనగా